హాయ్ గాయ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో ప్రసాదానికి ఇక్కడ నేను పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను అమ్మవారి కోసం అనమాట. ఇది పరమాన్నంలో కొంచెం నేను పెసరపప్పు, అలాగే కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను నెయ్యి కూడా యాడ్ చేశాను. సో నాకు అమ్మవారి ఫోటో లేదనమాట. సో నేను ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేసుకున్నాను. అంటే ఇంకా అందరికీ పూజ చేశాను. అమ్మవారి ఫోటో నెక్స్ట్ దసరా కల్లా తీసుకోవాలండి, కుదరట్లేదు. నెక్స్ట్ టైం కన్ఫామ్గా తీసుకుంటాను. ఇలా సింపుల్గా నేను ఇంట్లో ఇలా పూజ చేసేసుకున్నాను. అర్లీ మార్నింగే లేచానండి, పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పిల్లలు. ఇంకా నెక్స్ట్ వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా నేను ప్రసాదాలు, పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. వీడియో ప్లీజ్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక తులసమ్మ దగ్గర కూడా నేను పూజ కంప్లీట్ చేసుకున్నానండి. నేను మస్ట్ అండ్ షుడ్గా తులసమ్మకు మాత్రం పండగలు వస్తే కన్ఫామ్ పూజ చేసుకుంటాను. అలాగే నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్ చెప్పేసాను. నా డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో నేను కన్ఫామ్గా లింక్ ఇస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నామండి. అది వచ్చేసి మా మామయ్య గారు కట్టిస్తున్న టెంపుల్ అనమాట, పుట్లమ్మ అమ్మవారు. సో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను నవంబర్లో ధ్వజస్తంభం అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.